హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చామంతిని రౌడీలు తరుముతుంటే ఇక చామంతి అయితే ఎదురు తిరిగి ఆ రౌడీలను కొడుతుంది. ఇక దాంతో రౌడీలు పారిపోతారు. ఇంకొక వైపు రామచంద్రయ్య కూడా ఉపేంద్రని ఇంకా తన మనుషుల్ని కొడుతూ ఉంటే ఇక ఉపేంద్ర మనుషులు అయితే పారిపోతారు. ఇక రామచంద్రయ్య అయితే ఉపేంద్రని తల మాత్రమే కనిపించేలా ఇక బాడీ మొత్తం ఇసుకలో కూరుకుపోయేలా పూడ్చిపెట్టేసి ఇక రామచంద్రయ్య అయితే, రేయ్, రాజు గారిని రాణి గారిని చంపేసింది నువ్వే అని నాకు తెలుసురా, కానీ మనుషుల్ని చంపేంత రాక్షసత్వం ఆ దేవుడు నాకు ఇవ్వలేదు. నేను నిన్ను వదిలిపెట్టినా కూడా ఆ దేవుడు నిన్ను వదిలిపెట్టాడ్రా. ఆ మహారాజుల ప్రాణాలు తీసినందుకు ఖచ్చితంగా దేవుడు నిన్ను శిక్షిస్తాడు అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటే, రే రామచంద్రయ్య, నువ్వు నన్నేం చెయ్యలేవు. నా గురించి నీకు బాగా తెలుసు. ముందు ఆ మణిహారం ఎక్కడుందో నాకు చెప్పు. నిన్ను నీ కూతుర్ని ఇద్దరిని ప్రాణాలతో వదిలేస్తాను, లేదు అంటే మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పేసి ఉపేంద్ర అంటూ ఉంటే, రేయ్, ఇప్పుడు నువ్వు నా కాళ్ళ కింద ఉన్నావు, నీ పైన నేనున్నాను, ఇంకా నువ్వేంట్రా నన్ను వదిలిపెట్టేది అని చెప్పి రామచంద్రయ్య తన దగ్గరున్న మణిహారాన్ని ఉపేంద్రకు చూపించి, ఇదిగోరా మణిహారము, ఈ మణిహారం నీ చేతికి దక్కదు. రాజుగారు రాణిగారు లేకపోయినా సరే నేను ఈ మణిహారానికి పూజ జరిపిస్తాను అని చెప్పేసి రామచంద్రయ్య అంటూ ఉంటే, రే, అది నీ వల్ల కాదు, మర్యాదగా ఆ హారం నాకు ఇచ్చే, లేదంటే నువ్వు చేస్తావు అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటే, రే, ఇద్దరు ప్రాణాలు తీసావు సరిపోలేదా, ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తావురా, నీలాంటి వాడిని ఊరికే వదిలిపెట్టకూడదురా, చావురా, ఇక్కడే చావు అని చెప్పేసి రామచంద్రయ్య వెళ్ళిపోబోతుంటే, రే రామచంద్రయ్య, నన్ను పైకి తీరా అని చెప్పేసి ఇక ఉపేంద్ర అంటుంటాడు. రే, నీ చేతనైతే నా ప్రాణాలు తీసి ఈ హారాన్ని తీసుకెళ్లరా అని చెప్పేసి రామచంద్రయ్య అంటూ ఉంటాడు. ఇక అప్పుడే చామంతి రామచంద్రయ్య దగ్గరికి వచ్చి, నాన్న నీకేం కాలేదు కదా అని చెప్పేసి అడుగుతుంటే, నాకేం కాలేదు బిడ్డ అని చెప్పేసి రామచంద్రయ్య అంటాడు. ఏయ్ చామంతి, చెప్పు మీ నాన్నకి ఆ మణిహారం నాకు ఇవ్వమని చెప్పు, లేదంటే మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పేసి ఉపేంద్ర అంటూ ఉంటే, రే, ముందు నువ్వు ఇక్కడ నుండి తప్పించుకుంటారా, తర్వాత నన్ను చంపుతావు కానీ అని చెప్పేసి ఇక రామచంద్రయ్య చామంతిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాతేమో చామంతి ఇంట్లోకి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి రోజాని వెతుకుతూ ఉంటుంది. ఇక రోజా లిఫ్ట్లో కిందకు వెళ్ళడం చూసి ఇక చామంతి అయితే కిందకు వచ్చి, అక్క, నువ్వు అటు వెళ్ళొద్దక్క, ఒకసారి నేను చెప్పేది వినక్క అని చెప్పేసి కంగారుగా చెప్తూ ఉంటే, ఏయ్, నేను అసలు ఇక్కడికి రాగానే వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి, అక్క అని పిలవద్దు అంటున్నాను కదా, నేను వెళ్ళాలి వదులు అని చెప్పేసి ఇక రోజా అయితే చామంతిని అరుస్తూ ఉంటుంది. ఇక చామంతి అయితే, అక్క, నేను చెప్పేది వినక్క, ఇటు వెళ్ళొద్దక్క అని చెప్పేసి ఇక చామంతి అంటూ ఉంటుంది. ఇక రోజా అయితే, ఏయ్ వదలవే అని చెప్పేసి గట్టిగా కచరేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఎదురుగా ఉపేంద్ర ఇంట్లోకి రావడం చూసిన ఇక రోజా చామంతి ఇద్దరు ఉపేంద్ర కనిపించకుండా డోర్ పక్కకు వెళ్ళి దాక్కుంటారు. ఇక ఉపేంద్ర అయితే లోపలికి వెళ్తూ రామచంద్రయ్య తనని ఇసుకలో పాతిపెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుని ఎంతగానో రగిలిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే ఉపేంద్ర అలా వెళ్తూ ఉంటే తన వెనకాలే ఎవరో ఉన్నట్టు అనిపించి ఇక ఉపేంద్ర అయితే వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక ఉపేంద్ర వెనక్కి తిరిగి చూసేలోపు ఇక చామంతి రోజా ఇద్దరు కూడా అక్కడ నుండి బయటికి వచ్చేస్తారు. తర్వాత ఏమో చామంతి, అందుకే దాచేస్తున్నానక్క, మన ఇద్దరం ఉపేంద్రకి దొరికిపోయాము అంటే నాన్న కూడా దొరికేస్తాడక్క, అందుకే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇక చామంతి రోజాతో అంటూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక ఉపేంద్ర రమాదేవిని చూసి, ఈ రమాదేవి ఏంటి కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇక్కడికి వచ్చేసింది, ఏదైనా పూజ చేయడానికి వచ్చిందా, లేదంటే ఆ రాజమన్హారం గురించి తెలిసే వచ్చిందా అని చెప్పేసి ఉపేంద్ర తన మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఏమో రమాదేవి కూడా, వీడొచ్చాడేంటి, రోజా రాజవంశీకురాలు అంటే తన ద్వారా ఆ రాజమణిహారం గురించి తెలుసుకుందాం అనుకున్నాను, కానీ వీడొచ్చాడేంటి అని చెప్పేసి రమాదేవి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ రమాదేవి నాకు చెప్పకుండా వచ్చింది అంటే ఇక నాతో తనకు అవసరం లేదు అనుకుందా అని చెప్పేసి ఉపేంద్ర కూడా తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ హారం నా కంటికి కనిపించిన తర్వాత నీ అవసరం నాకు ఉండదురా, ఆ హారం నా కంటికి కనిపించింది, ఇక్కడే ఉందని తెలిసాక కూడా ఇంకా వీడితో పనేంటి అని చెప్పేసి రమాదేవి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. రమాదేవి, నువ్వు నాతో పని లేదు అనుకున్నా కూడా నాకు అవసరం ఉంది కదా, ఆ హారం సంపాదించి తనకిస్తే నాకు కోట్లలో కమిషన్ వస్తుంది అని చెప్పేసి ఇక ఉపేంద్ర అనుకుంటూ ఉంటాడు. వీలైనంత తొందరగా విని పక్కన పెట్టాలి అని చెప్పేసి రమాదేవి అనుకుంటూ ఉంటే, నన్ను పక్కన పెట్టాలి అని చూస్తే రమాదేవిని ఎలా ఇరకాటంలో పెట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఇక ఉపేంద్ర కూడా తన మనసులో అనుకుంటూ, ముందైతే విషయం ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి ఇక రమాదేవి దగ్గరికి వెళ్ళి, నమస్తే అమ్మగారు అని చెప్పేసి, అదేంటమ్మా మీరు ఇక్కడికి వస్తున్నట్టు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పేసి ఉపేంద్ర అనగానే, ఏ, నేను ఇక్కడికి వస్తున్నట్టు నీకు చెప్పి రావాలా చెప్పి రమాదేవి అంటుంది. అలా అని కాదమ్మా అని చెప్పేసి ఉపేంద్ర అంటూ ఉంటే, నేను వచ్చినప్పుడే నువ్వెందుకు వచ్చినట్టు, నీకేం పని ఇక్కడ, నేను నిన్ను ఇక్కడికి రమ్మనలేదే అని చెప్పేసి రమాదేవి అంటుంది. రావాల్సి వచ్చింది మేడం, ఆ రామచంద్రయ్య ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారు, వాడి దగ్గరే రాజమనహారం కూడా ఉంది అని చెప్పేసి ఉపేంద్ర చెప్పగానే, రామచంద్రయ్య, ఏ రామచంద్రయ్య, ఆ రాజ సంస్థానంలో పనిచేస్తూ ఉంటాడే వాడేనా అని
చెప్పి రమాదేవి అడుగుతుంది. అవును మేడం వాడే అని చెప్పేసి ఉపేంద్ర చెప్పగానే, వాడి దగ్గరుందని నీకెలా తెలుసు అని చెప్పేసి రమాదేవి అంటూ ఉంటే, ఆ మణిహారాన్ని నా కళ్ళతో నేను చూశాను మేడం. రాజమణిహారాన్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తాను అని చెప్పి నాతోనే ఛాలెంజ్ చేశాడు అని చెప్పి ఉపేంద్ర చెప్పగానే, ఎక్కడ సముద్రంలో మాయమైపోయిన రాజమణిహారం ఆ రామచంద్రయ్య దగ్గరికి ఎలా వెళ్ళింది అని చెప్పేసి రమాదేవి అడుగుతుంది. ఎలా వెళ్ళిందో నాకు తెలియదు మేడం, కానీ వాడు ఖచ్చితంగా ఆ పూజ చేసి తీరుతాడు. ఆ పూజ చేసేటప్పుడే ఆ మణిహారాన్ని మనం సంపాదించాలి అని చెప్పేసి ఉపేంద్ర అనగానే, చేతికి దొరికినట్టే దొరికి చేయి జారిపోయింది ఆ మణిహారం. అది వదలకూడదు. ఆ హారం ఎలాగైనా నాకు కావాలి ఉపేంద్ర. ఆ రామచంద్రయ్యని కొట్టి లాక్కుంటావో చంపే తీసుకొస్తావో నాకు తెలియదు, నాకైతే ఆ మణిహారం కావాలి. అర్థమైందా అని చెప్పేసి రమాదేవి చెప్పగానే, అలాగే మేడం అని చెప్పేసి ఉపేంద్ర అంటాడు. వెళ్ళి త్వరగా ఆ పని చూడు, పూజ జరగక ముందే ఆ హారం తీసుకురా అని చెప్పి రమాదేవి ఉపేంద్రని పంపించేసి, రామచంద్రయ్య వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఇక్కడేం పని వాడికి, ఎక్కడో రాజ సంస్థానంలో ఉండాల్సిన మణిహారం ఇక్కడ సముద్రంలో వెళ్ళడం ఏంటి, వాడి దగ్గరికి వెళ్ళడం ఏంటి, కంటికి కనిపించింది ఏదో జరుగుతోంది, నేనేదో మిస్ అవుతున్నాను, అది తెలుసుకుంటేనే కానీ మణిహారాన్ని నేను చేజిక్కించుకోలేను అని చెప్పేసి రమాదేవి అనుకుంటూ ఉంటుంది. తర్వాతేమో రమాదేవి గుడికి రాగానే ఇక పంతులు గారైతే, నమస్తే అమ్మ, ఈరోజు మహాపర్వదినమైన రోజు, సాక్షాత్తు ఆ పరమశివుడే ఇక్కడ కొలువు తీరు ఉన్నాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసించే పుణ్యక్షేత్రంలో మీరున్నారమ్మా. భక్తితో శివయ్యను తలుచుకుంటూ ఇష్టంగా ఉపవాసం ఉంటూ రాత్రంతా జాగారం చేయండి. మీరు కోరుకున్న కోరికలన్నీ ఆ శివయ్య వింటాడు. సమయానుసారం ఆ శివయ్య వాటిని నెరవేరుస్తాడు అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే, అలాగే పంతులు గారు అని చెప్పేసి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఎవరు ఉండినా ఉండకపోయినా ఈరోజు నేను ఉపవాసం ఉండాలని, జాగారం చేయాలి అని నేను నిర్ణయించుకున్నాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. తర్వాత ఏమో చామంతి ఇక రామచంద్రయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రామచంద్రయ్య చామంతి దగ్గరికి రాగానే, నాన్న నువ్వు ఎవరికంటా పడకుండా ఎంతో ఇబ్బందిగా తిరుగుతున్నావు అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే, నా ఇబ్బంది గురించి ఎందుకులే అమ్మా, మనం వచ్చిన పని పూర్తి అయితే చాలు, అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి రాజుగారికి రాణిగారి ఆత్మకి శాంతి కలిగిస్తే చాలమ్మా. అమ్మ ఆ మణిహారం నీ చుట్టూ తిరుగుతుంది అంటే ఆ పూజ నీ చేతుల మీద జరగాలని ఆ శివయ్య అనుగ్రహం అనుకుంటా అమ్మా, నువ్వే ఆ పూజ జరిపించాలమ్మా అని చెప్పేసి రామచంద్రయ్య అనగానే, నేను ఎలా చేయిస్తాను నాన్న, పక్కనే మేడం గారు ఉంటారు, సారు గారు ఉంటారు, ఇక వాళ్ళందరి మధ్యలో నేను హారానికి ఎలా పూజ చేస్తాను నాన్న, పోనీ పూజ చేసినా దొరికిపోతాను కదా అని చెప్పేసి చామంతి అంటుంటే, దొరికిపోతామా అని భయపడితే మనం ఇంత దూరం వచ్చి ప్రయోజనం లేదమ్మా అని చెప్పేసి రామచంద్రయ్య అంటాడు. నువ్వు చెప్తుంది నిజమే, కానీ అందరి మధ్యలో పూజ చేయాలి అంటే కష్టం కదా నాన్న, పొరపాటున ఆ హారం ఎవరికంటనైనా పడితే ఎంత ప్రమాదమో నీకు తెలుసు కదా నాన్న, నా దగ్గర ఆ హారం ఉంది అని తెలిస్తే అది ఇంకా పెద్ద ప్రమాదం అని చెప్పేసి చామంతి అంటుంది. నీ భయానికి కూడా అర్థం ఉందమ్మా, కానీ మనం ఈ పూజ జరిపించి తీరాలమ్మా, ఎలాగమ్మా అని చెప్పేసి ఇక రామచంద్రయ్య చామంతి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటే, ఇక అప్పుడే ఇంకొక వైపు పంతులు గారు, అయ్యా ఇది ఎంతో విశిష్టమైన పర్వదినం కాబట్టి రాత్రంతా భక్తులు జాగారం చేస్తూ ఉంటారు. భక్తులు మాత్రమే కాదు, బ్రహ్మ ముహూర్తంలో అఘోరాలు కూడా వస్తూ ఉంటారు, వాళ్ళ చేతుల మీదుగా కూడా స్వామి వారికి పూజ చేయిస్తాం అని చెప్పి పంతులు గారి మాటలు విన్న రామచంద్రయ్య అయితే ఇక చామంతిని తీసుకువెళ్ళి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి రామచంద్రయ్య దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే గుడిలోకి వచ్చిన ఉపేంద్ర రామచంద్రయ్యని చూసి రామచంద్రయ్యని పట్టుకోవాలి అని చూస్తాడు. తర్వాతేమో ఇక రోజా ప్రేమన్న మాటల్ని గుర్తు చేసుకొని, నాకే వార్నింగ్ ఇస్తావా, నేను మీ అన్నయ్యకి కాబోయే భార్యని, మీ ఇంటికి కాబోయే పెద్ద కోడల్ని, చెప్తానుండు నీ సంగతి అని చెప్పేసి ఇక రోజా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక చామంతి అఘోరిలాగా వచ్చి రాజమణిహారానికి పూజ చేయిస్తుందా చేయించలేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.